హాయ్ అండి, ఇది లాస్ట్ వీడియో అంటే ఐయూపీఎస్కి రిలేటెడ్గా. సారీ 3 వీడియోస్ చేశాను. ఫీల్ కాకండి, ఇరిటేట్ కాకండి, ఎందుకంటే తప్పలేదు. సో ఇక్కడ మనకి 1190 చూడండి, సెలెక్ట్ వన్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఐయూపీఎస్సీ నేమ్స్ విలువలో. ఇక్కడ ఉన్న దాంట్లో ఒకటి మనకి డిఫరెంట్ అని చెప్తున్నాడు. ఈజీగా మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. చూడండి ఇక్కడ మనకి C3H5OH. అసలు దాని స్ట్రక్చర్ మనకి ఎలా వస్తుందో చూద్దాం. అంటే ఇక్కడ C3 ఉంటే మనకి ఇక్కడ H5 ఉంటుందా, సరిపోతుందా లేదని మనం ఫస్ట్ చూడాలి. OH అనేది ఇది మనకి పక్కన పెట్టండి, ఇవి వాటి యొక్క ఫంక్షనల్ గ్రూప్స్. ఓకే, అయితే ఇక్కడ మనకి C3 కదా. ఓకే, 1 2 3 అండ్ OH అనేది మనం ఎక్కడైనా పెట్టుకుందాం. సో ఇక్కడ మనకి హైడ్రోజన్స్ ఎన్ని ఉండాలి? 5 ఉండాలి. 3 కార్బన్స్ ఉన్నాయి. సో హైడ్రోజన్స్ మనకి ఇక్కడ ఎన్ని వస్తాయండి? యాక్చువల్గా మనకి 3 హైడ్రోజన్స్ వస్తాయి, ఎందుకంటే టోటల్గా 4 బాండింగ్స్ ఉండాలి ఇక్కడ కార్బన్తో. ఇక్కడ మనకి 3 వస్తాయి. అండ్ ఇక్కడ ఈ కార్బన్కి ఎన్ని వస్తాయండి? మనకి 1 2 కదా. అండ్ ఈ కార్బన్కి మళ్ళీ ఎన్ని వస్తాయి? మనకి ఇక్కడ 2 కదా. సో ఇక్కడ మనకి హైడ్రోజన్స్ ఎన్ని వచ్చినట్టు? OHని పక్కన పెట్టేస్తే మనకి హైడ్రోజన్స్ ఎన్ని వచ్చినట్టండి? 1 2 3 4 5 6 7 రావాలి కదా మనకి స్ట్రక్చర్ ప్రకారం. సో ఇది మనకి డిఫరెంట్గా ఉన్నట్టు. రిమైనింగ్ మీకు చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో నేను ఒకటి చెక్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనకి C3H5OH అనేది కాదండి, అది మనకి C3H7OH. ఓకే, సో దాన్ని బట్టి మనం నేమింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. మీథీత్, ప్రోప్, థర్డ్ కాబట్టి మనకి ప్రోప్ కదండి. సో సింగిల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉందా, అలాంటివి మనం దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ OH ఉంది కాబట్టి మనం చివరిలో ఏం పెడతాం? మనకి మీనింగ్ ఇక్కడ మనకి ఎలా వస్తుందండి? మనకి ప్రోప్ వస్తుంది కదా, 3 కాబట్టి మనకి ఇక్కడ ప్రోప్ వస్తుంది. అండ్ ఇంకా మనకి ఇక్కడ ఏ గ్రూప్ ఉందండి? ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి ఏ గ్రూప్ ఉంది? సారీ, ఇక్కడ మనకి మీథీత్ ప్రోపేన్ కదండి, సింగిల్ బాండ్ కాబట్టి ప్రోప్ ఏన్ కదా. సో ఇక్కడ డైరెక్ట్ నేను నేమ్ రాస్తున్నా, ప్రోప్ ప్లస్ ఇక్కడ నాకు రాయడానికి ప్లేస్ కూడా లేదే. ఓకే, ప్రోప్ అండ్ ఎన్ యాడ్ చేస్తే ప్రోపేన్ కదా. సో ప్రోపేన్, బట్ ఇక్కడ మనకి OH గ్రూప్ ఉంది కదా. OH గ్రూప్ ఉంటే మనకి చివరిలో ఇది ఆల్కహాల్ సంబంధించి OL వస్తుంది కదా, ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇక్కడ ఇక్కడ రెండు మనకి ఓవెల్ కాబట్టి ఇక్కడ మనం ముందున్న ఈని తీసేస్తే అక్కడ మనకి ప్రొపనాల్ వస్తుంది కదండి. సో మనకి నేమ్ అనేది సరిపోయింది, బట్ ఇక్కడ స్ట్రక్చర్ మనకి C3H5OH వస్తుంది, కానీ మనకి యాక్చువల్గా ఎంత వస్తుంది? C3H7OH అనేది మనకి ప్రొపనాల్. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అనేది మనకి రాంగ్ అండి, డిఫరెంట్ అది. రిమైనింగ్ మీరు చెక్ చేయొచ్చు. సపోజ్ CH3OH ఉంది, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఒకటే కార్బన్ ఉంది, OH ఉంది. ఇక్కడ H3 సరిపోతుంది కదండి, 1 2 3 హైడ్రోజన్ సరిపోయాయి. సో ఇక్కడ మనకి మీత్ ఒకటే కార్బన్ ఉంది కాబట్టి మనకి మీత్ కదా, సింగిల్ బాండ్ కాబట్టి మీథేన్ సరిపోయింది. అండ్ ఇక్కడ మనకి OH గ్రూప్ కాబట్టి ఓల్ కాబట్టి ఇక్కడ మనకి ఈ తీసేస్తే మిథనాల్ సరిపోయింది. ఇవన్నీ మీరు చెక్ చేస్తే సరిపోతాయి. సో మనకి ఏ అనేది మనకి డిఫరెంట్ ఉందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1193 చూడండి, 1193 బిట్ మనకి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి చూడండి, సేమ్ మీకు ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పాను కదా నేను, ఆల్కేన్, ఆల్కైన్ అని చెప్పి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి ఏది కరెక్ట్ మ్యాచ్ అని అడుగుతున్నాడు కదా. మీకు ఆల్రెడీ ఫార్ములాస్ నేను చెప్పాను కదా, ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్ అని చెప్పి. సో ఆల్కేన్ అంటే ఇక్కడ మాత్రం మిస్టేక్స్ అయితే ఉన్నాయండి. సో ఆల్కేన్ అంటే మనందరికీ తెలుసు, ఆల్కేన్ ఫార్ములా ఏంటి? మనకి CnH2n+2. ఇది మనకి సరిపోయింది. నేను మీకు చెప్పక్కర్లేదు, మీకు కూడా తెలుసు, కెమిస్ట్రీ ఇందులో తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆల్కీన్కి కదండి, మనకి ఆల్కీన్ ఫార్ములా అయితే మనకి ఏంటి? CnH2n కదా. అసలు మనకు ఆల్కిన్ అనేది అసలు మనకి ఎక్కడ కనబడట్లేదు కదా. సో మీకు ఆల్రెడీ అదే చెప్పాను, ఇక్కడ మనకి రివర్స్లో ఉంది. అండ్ ఆల్కైన్ ఉంది కదా, ఆల్కైన్ అయితే CnH2n+2. సో YNE ప్లేస్లోనే వాడు INE తీసుకున్నాడని చెప్పాను కదండి, అందుకని వాడు ఆల్కైన్ అని చెప్పి ఇలా ఇచ్చుకున్నాడు. ప్రొనౌన్సియేషన్ ఒకటే కాబట్టి ఇక్కడ వాడు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం INE తీసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఆల్కైన్ అసలు CnH2n ఎక్కడ లేదు కదా. మనకి ఆల్కైన్ అనేది మనం అనుకుంటుంది CnH2n-2, కానీ ఇక్కడ వాడు ఏం చేశాడు? ఆల్కైన్కి CnH2n అని ఇచ్చాడు కదా. సో ఇలాంటి తేడా గుర్తుంచుకోండి. మనకి తెలిసిన ఫార్ములాస్ ఏంటి? ఆల్కైన్కి CnH2n+2 సరిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ ఆల్కీన్కి అయితే ALKENE, ఆల్కీన్కి అయితే మనకి CnH2n. అండ్ మనకి ఆల్కైన్ ఉంటుంది కదా, KYNE, ఆల్కైన్కి అయితే మనకి CnH2n-2. ఓకేనా. సో ఇది మనకి ఇక్కడ ఆప్షన్. యాక్చువల్గా అయితే ఇలాంటివన్నీ వాడు ఇలానే ఇచ్చాడు ఈ ప్రీవియస్ పేపర్స్ నేను చూసినంత వరకు నోమెన్క్లేచర్ టాపిక్లో. సో ఒకసారి అయితే అదొకసారి మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ 1194 అసలు ఆల్కైన్స్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ విచ్ హ్యావ్ ఏ ట్రిపుల్ బాండ్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్ హ్యావ్ ఏ కామన్ ఫార్ములా. చూడండి, మనం ఆల్రెడీ నేను మీకు ఈ క్లాస్ స్టార్టింగ్ నుండే చెప్తున్నా, వాడు ఇక్కడ ఆల్కైన్ అని ఇచ్చింది, అది ఏంటంటే మీకు ఆల్కైన్, KYNE. ఓకేనా. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కదండి, వాటిలో ఏముంటుంది? మనకి ట్రిపుల్ బాండ్ ఉంటుంది కదా, కార్బన్ ఆటమ్స్ నుంచి ఇది మనం నేర్చుకున్నాం. సో వాటికి కామన్ ఫార్ములా ఏంటి? మనకు అందరికీ తెలుసు, CnH2n-2 కదా. సో ఇక్కడ ఆప్షన్ సి కదండి.
నెక్స్ట్ ద కామన్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్ ఒక్కటే వాడు కరెక్ట్గా ఇచ్చాడండి. ఓకేనా, ఆల్కేన్ ఫార్ములా CnH2n+2 ఆప్షన్ సి. నెక్స్ట్ 1196 ద హోమోజీనియస్ సిరీస్ ఇస్ అ క్లాస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. చూడండి, హోమోజీనియస్ సిరీస్ అంటే ఏంటి, మనకు ఒక కార్బన్ కాంపౌండ్స్ గురించే కదా. సో ఇన్ విచ్, అందులో మనకి ఇందులో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు, అది ఒక్కొక్కటి చూడండి మీరు. డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఆర్ ఫౌండ్ అండ్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ ఫౌండ్ అంట. చూడండి, మనకి ఎప్పుడైనా హోమోజీనియస్ సిరీస్ అంటే అదేంటంటే మనకి కార్బన్ ఆటమ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి, కానీ అక్కడ మనకి ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి చూసారా, ఆ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి మనకి సిమిలర్గా ఉంటాయి అనమాట. ఓకేనా, సో మనకి ఇక్కడ డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉంటాయి అండ్ సిమిలర్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయండి. ఓకేనా, ఇక్కడ మనకి ఆప్షన్ సి 1196. నెక్స్ట్ 1197 చూడండి, ఇన్ ద ఆప్షన్స్ గివెన్ బిలో ద రాంగ్ మాలిక్యులర్ ఫార్ములా. చూడండి, ఇక్కడ మనకి రాంగ్ మాలిక్యులర్ ఫార్ములా కోసం అడుగుతున్నాడు. ఇది మనకి మేబీ రిపీటెడ్ బిట్ అనుకుంటా అండి, నేను ఫస్ట్ థర్డ్ అనుకుంటా, ఇది మనకి రిపీటెడ్ బిట్, ఒకసారి చెక్ చేయండి దీన్ని. నెక్స్ట్ 1198 వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ బ్యూటేన్ అంటే ఎంత, మీథ్ ఈథ్ ప్రోప్ బ్యూట్ అంటే మనకి ఎన్ని కార్బన్స్ అండి, 1 సెకండ్. ఓకే, 1 సెకండ్ అండి. ఓకే, మనకి బ్యూట్ అంటే ఏంటి, మీథ్ ఈథ్ ప్రో బ్యూట్ అంటే 4 కార్బన్స్ కదా, సో C4 వేసుకుంటాం. అండ్ ఏన్ కదండి, సో మనకి ఇక్కడ ఫార్ములా ఎలా రావచ్చు చూడండి, అంటే ఎన్ని హైడ్రోజన్స్ రావచ్చు మనకి, బ్యూటేన్ అంటే మనకి 4 కార్బన్స్ రావాలి. ఇక్కడ ఏన్ ఉంది కదండి, ఏన్ అంటే మనకి సింగిల్ బాండ్, సో అన్నిట్లో సింగిల్ బాండ్, మనకి బాండింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీరు డబుల్ బాండ్ వేశారనుకో, ఇక్కడ మీకు ఏన్ ఉంది కదా అని చెప్పి మీరు అది మర్చిపోయి డబుల్ బాండ్ మధ్యలో వేసేసారు అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ మనకి కార్బన్కి మధ్య మనకి ఆల్రెడీ 2 ఉన్నాయి బాండింగ్, సో ఇంకొక 2 వస్తే సరిపోతుంది. దీనికి ఎన్ని రావాలి, ఇటు కార్బన్కి ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇంకొక 2 వస్తే సరిపోతుంది. అండ్ ఇటు కార్బన్కి ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇంకొక 2 హైడ్రోజన్స్ వస్తే సరిపోతాయి. అప్పుడు మనకి ఫార్ములా అనేది వేరే అయిపోతుంది. సో మనకి ఇక్కడ మనం దాన్ని గుర్తుంచుకోవాలి. అదే మనం ఏన్ అంటే ఏంటి, సింగిల్ కదా, సో అంటే సింగిల్ బాండ్ కదా, ఇక్కడ బ్యూటేన్ అంటే సింగిల్ బాండింగ్. సో సింగిల్ బాండింగ్ అయినప్పుడు మనకి హైడ్రోజన్స్ వేరవుతాయి కదా, అంటే ఇక్కడ కార్బన్కి ఎన్ని కావాలి, సో ఇలా చూడండి, ఇక్కడ మనకి ఎన్ని హైడ్రోజన్స్ కావాలని మనకి ఇప్పుడు కావాలి, C4 అని తెలుసు. అండ్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 హైడ్రోజన్స్ కావాలి, అంతే కదా. సో C4H10, లేదంటే మీరు సింపుల్గా ఇంకోలోకి కూడా పోవచ్చు. మనకి ఫార్ములా ఏంటి మీ అందరికీ తెలుసు, CnH2n+2 అని కదా. సో ఇదేంటి బ్యూటేన్, ఇది మనకి ఆల్కేన్ గ్రూప్కి సంబంధించింది, అలా అయినా మనం తీసుకోవచ్చు ఫార్ములా బట్టి, CnH2n+2. సో C అంటే 4 H2 2 4 8 + 2 10 C4H10, ఇలా అయినా వేసుకోవచ్చు, మీ ఏడులో అయినా వెళ్ళొచ్చు. ఓకే, స్ట్రక్చర్ వేసుకున్నా మనకి హైడ్రోజన్స్ వస్తాయి, లేదంటే ఇలా తీసుకుని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆల్ మెంబర్స్ ఆఫ్ హోమోజీనియస్ సిరీస్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ద సేమ్ జనరల్ ఫార్ములా. చూసే రాంగ్ ఫార్ములా, ఇందులో మనకి రాంగ్ ఫార్ములా అడుగుతున్నాడండి. సో రాంగ్ ఫార్ములా ఏది ఉందో మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ బిట్ 1200 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాచెస్ ఈజ్ కరెక్ట్. ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడండి. సో మనకి నేమింగ్ తెలుసు కదా, ఎలా ఇచ్చామో దాని స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ మనకి పెంటీన్ ENE అన్నాడు, ENE అంటే మనకి అది ఏ బాండ్, ట్రిపుల్ బాండ్ అని గుర్తు రావాలి. సో ఇక్కడ మనకి డబుల్ బాండ్ ఉంది, మనకి ఏమడిగాడు, కరెక్ట్ కదా అడుగుతున్నాడు. ఓకే, అంటే ఇది రాంగ్ కదా, మనకి ఇక్కడ ఈన్ ఉంది బట్ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, మనకి ఈన్ అంటే త్రిబుల్ బాండ్ రావాలి, సో ఏ అనేది రాంగ్. అండ్ బ్యూట్ అంటే అండ్ కార్బన్స్ కూడా, కార్బన్స్ పెంటేన్ అంటే మనకి 5 కార్బన్స్ సరిపోయాయి. అండ్ బ్యూట్ అంటే మనకి 4 కార్బన్స్ 1 2 3 4 సరిపోయాయి. అండ్ ఈన్ ఉంది, ఈన్ అంటే మనకి త్రిబుల్ బాండే కదా, సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్టే. అండ్ సి సంగతి కూడా చూద్దాం. మీథ్ ఈత్ అనేది ఏంటి, మనకి 2 కార్బన్స్ ఉండాలి, 2 కార్బన్స్ ఉన్నాయి. ఈన్ అంటే ఏంటి, మనకి త్రిబుల్ బాండ్ ఉండాలి, బట్ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, సో ఇది కూడా రాంగ్ కదా. అండ్ మీథ్ ఈత్ ప్రోప్ అంటే మనకి 3 కార్బన్స్ ఉండాలి, 1 2 3. మనకి ఈన్ అంటే త్రిబుల్ బాండ్ ఉండాలి, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, సో ఇది మనకి రాంగ్. సో ఇక్కడ ఏంటి కరెక్ట్, ఆప్షన్ బి ఓన్లీ కరెక్ట్. నెక్స్ట్ చూస్ ద రాంగ్ ఆప్షన్. చూడండి, ఇందులో కూడా మీరు ట్రై చేస్తే ఇది మీకు వచ్చేస్తుంది. రాంగ్ ఆప్షన్ అనేది ఏం అనేది ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా అంటే ఒక స్ట్రక్చర్ వేసుకొని మీకు ఇప్పుడు COH గ్రూప్కి కదండి, సో COH గ్రూప్కి మనకి ఇక్కడ ఏం అడిగాడు, రాంగ్ కదా. ఓకే, 1 సెకండ్. సో COH గ్రూప్ ఉంది, సో COH అంటే ఇక్కడ మనకి COHను పక్కన పెడితే C2H5 చెక్ చేయండి, ఎన్ని కార్బన్స్ ఉండాలి, 2 కార్బన్స్. అండ్ ఇక్కడ COHని ఇలా రాసేసాం, ఇది COH సెపరేట్గా ఉంచేస్తే. అండ్ 2 కార్బన్స్ ఉన్నాయి, ఓకే సరిపోయాయి. హైడ్రోజన్స్ ఎన్ని ఉండాలి, 5 ఉండాలి, 1 2 3 4 5 సరిపోయాయి. ఓకేనా, ఇప్పుడు దీని నేమ్ ఏమవుతుందో మీరు ఒకసారి చెక్ చేయండి. మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి, సో మీథ్ ఈథ్ ప్రోప్ అవుతుంది, ప్రోప్ కదా, ప్రోప్. అండ్ సింగిల్ బాండ్ ఉంది కదండి, సో సింగిల్ బాండ్ ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది, ప్రోపేన్. అండ్ ఇక్కడ OH కాబట్టి మనకి ఇక్కడ OL వస్తుంది, సో ఈని కట్ చేస్తే మనకి అది ప్రొపనాల్ కదా. సో మనకి ఫస్ట్ ఇది కరెక్టే. ఇలా మీరు ఒక్కొక్కటి చెక్ చేసుకుంటే పోతే ఈజీ అండి. అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే మనకి చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ CH3COH కూడా చెక్ చేయండి. ఒక కార్బన్ ఉంది, COH కదా, సో ఒక కార్బన్ ఉంది, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, సరిపోయింది కదా. ఇక్కడ కూడా దీనికి నేమ్ ఏమొస్తుంది, 2 కార్బన్స్ ఉన్నాయంటే మీథ్ ఈత్ అంటే ఈత్ వస్తుంది.
సో ఈథేన్ కదా, సింగిల్ బాండే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈథేన్. అండ్ ఓహెచ్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది ఓఎల్. సో ఈని తీసేస్తే మనకి ఇథనాల్. ఇది కూడా సరిపోయింది. అంటే ఇవి నార్మల్ నేమ్స్ అండి, ఓకేనా. ఎస్టాల్డిహైడ్ అలా వాటిని కూడా ఇంకో అనదర్ నేమ్తో పిలుస్తాం మనం. అండ్ సిఓహెచ్ కూడా చెక్ చేయండి. సి అంటే ఒక కార్బన్ ఉంది అండ్ సిఓహెచ్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ మనకి ఓన్లీ 1 హైడ్రోజన్ రాదు కదండి, దీని చుట్టూ 3 హైడ్రోజన్స్ వస్తాయి. సో అక్కడ మనకి CH3 సిఓహెచ్ కదండి రావాలి. సో ఇది మనకి ఇక్కడ రాంగ్ అనమాట. ఆప్షన్ సి అనేది మనకి రాంగ్. 4 కూడా మీరు చెక్ చేయండి. ఆప్షన్ 4 మనకి కరెక్టే వస్తుంది, మీరు చెక్ చేయండి. సో ఇక్కడ సి అనేది మనకి రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 1202 చూడండి. ఇక్కడ ఆల్కేన్స్ ఆర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అంతే కదా. ఆల్కేన్స్ అని మనకి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఇన్ విచ్ సింగిల్ బాండ్ ఈస్ ఫౌండ్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్. మనకి ఇక్కడ ఆల్కేన్స్ అంటే ఏంటండి, అవి ఒక సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఆల్కేన్స్ అయితే మనకి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని నేను ఆల్రెడీ మీకు చెప్పాను. అయితే మనకి ఆల్కేన్స్ అంటే వాటి మధ్య ఏముంటాయండి, 2 కార్బన్ ఆటమ్స్ మధ్యలో మనకి ఇక్కడ సింగిల్ బాండ్ ఉంటుంది. సో వాటి యొక్క జనరల్ ఫామ్లో ఏంటి, మనకి ఆల్కేన్కి CnH2n+2. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్ ఆఫ్ ద IUPAC నేమ్స్ దట్ ఈస్ డిఫరెంట్ గివెన్ బిలో. ఇక్కడ ఒకటి డిఫరెంట్ ఉందంటున్నాడు. సో దాన్ని మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. సేమ్ ఇందాక చెప్పినట్టు మీరు ట్రై చేయండి. దీనికి C4H8OH సరిపోతుందా లేదా. C4 ఒకటి నేను చెప్తాను, మిగతా 3 ఆప్షన్స్ మీరు చెక్ చేయండి. ఎందుకంటే మనం ట్రై చేస్తేనే ఈజీగా పెడతాం. 1 2 3 4 కార్బన్స్ అండ్ OH ఇక్కడ ఉంది. నెక్స్ట్ హైడ్రోజన్స్ 8 రావాలి. 1 2 3 4 5 6 7 8 9 వస్తున్నాయి కదండి. బట్ మనకి ఇక్కడ వాడు హైడ్రోజన్స్ 8 ఇచ్చాడు. డైరెక్ట్గా మనకి ఇక్కడే తెలిసిపోతుంది ఇది రాంగ్ అని కదా. సో ఇక్కడ మనకి ఇది డిఫరెంట్ ఉంది. అండ్ బి చూద్దాం. అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ అంటే మనం ఇంకోలా కూడా చెప్పొచ్చు. 3 రాంగ్ వచ్చి ఒకటి రైట్ అయినా అవ్వచ్చు కదా నేమ్స్. సో ఒకసారి బి ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ C3H7 1 2 3 కార్బన్స్ అండ్ OHని పక్కన పట్టేసేయండి. హైడ్రోజన్స్ ఎన్ని రావాలి, ఇక్కడ మనకి వాడిచ్చిన ప్రకారం 7 రావాలి. సో 1 2 3 4 5 6 7 సరిపోయింది. ఆప్షన్ బి మనకు సరిపోయింది. ఏ అనేది రాంగ్ వచ్చింది, బి సరిపోయింది. సి చూడండి, OH పక్కన పెట్టుకుంటే హైడ్రోజన్స్ ఎన్ని రావాలి, 3 రావాలి. 1 2 3 సరిపోయింది కదా. సో సి కూడా సరిపోయింది, డి కూడా సరిపోతుంది మీరు చెక్ చేస్తే. సో ఏ అనేది మనకి ఇక్కడ ఆప్షన్, ఏ అనేది ఒకటే మనకి డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ ఆల్కేన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ విచ్ హెస్ డబుల్ బాండ్ బిట్వీన్. చూడండి మనకి ఇక్కడ డబుల్ అన్సాచురేటెడ్ అంటే మనకి ఏం గుర్తు రావాలంటే ఒకటి గుర్తుంచుకోండి. అన్సాచురేటెడ్ అంటే మనకి ఆల్కీన్ ఒకటి, నెక్స్ట్ ఆల్కీన్ ఒకటి కదా. సో ఆల్కీన్ అంటే మనకి ఫామ్లో ఏంటి, CnH2n అండి ఆల్కీన్ అంటే. అదే ఆల్కైన్ అంటే ఏంటి, మనకి CnH2n-2. ఇదే మీరు ఫాలో అవ్వండి, ఓకేనా. వాడెక్కడో కన్ఫ్యూజ్ ఇచ్చాడని కన్ఫ్యూజ్ అవ్వకండి. లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, లేదంటే NCERTs తిరిగేయండి, లేదంటే మీరు తెలుగు బుక్స్ తిరిగేయండి, ఏదైనా తిరిగేయండి. ఆల్కేన్ అంటే CnH2n+2, ఆల్కీన్ అంటే CnH2n, ఆల్కైన్ అంటే CnH2n-2. సో ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ ఈ రెండు మనకి అన్సాచురేటెడ్. అండ్ ఆల్కీన్ అంటే మనకి డబుల్ బాండ్ ఉంటుంది అండ్ ఆల్కైన్ అంటే మనకి ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఇందుకే మన క్వశ్చన్ దేని గురించి, ఆల్కైన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ విచ్ హెస్ డబుల్ బాండ్. చూడండి ఇక్కడ మనకి డబుల్ బాండ్ అంటే మనకి యాక్చువల్గా ఆల్కీన్, కానీ మనకి ప్రీవియస్ పేపర్లో నేను PDF కూడా చూసాను, అందులో కూడా ఇలానే ఉన్నాయి. సో మీకు ఇక్కడ మనకి వాడు ఏమి ఇస్తున్నాడంటే ఆల్కైన్, యాక్చువల్గా మనం ఏం చెప్తున్నాం ఆల్కైన్, కానీ వాడు Y+I తీసుకొని రాస్తున్నాడు దాన్ని, ఓకేనా. సో CnH2n-2 అని చెప్పి దీన్ని తీసుకున్నాను. మనం ఆల్కీన్ అని రాస్తున్నాం, వాడు ఆల్కీన్ ప్లేస్లో ఆల్కైన్ రాస్తున్నాడు. ఆల్కీన్ అంటే CnH2n, వాడు ఆల్కీన్ అంటే CnH2n, కానీ వాడు దాని ప్లేస్లో ఆల్కైన్ అని చెప్పి దాన్ని వాడు CnH2n రాశాడు. సో వాడి ప్రకారం మీరు చూసుకుంటే ఇక్కడ మనకి డబుల్ బాండ్ ఉంటే ఫార్ములా ఏమొస్తుందండి, డబుల్ బాండ్ ఉంటే మీకు గుర్తు రావాల్సింది CnH2n, అంతే కదా. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ 1205 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెజ్ ఎ ట్రిపుల్ బాండ్. ట్రిపుల్ బాండ్ అంటే మనకి ఈ దేంట్లో వస్తుందండి, ఏఎన్ ఉంటే మనకి ఏం గుర్తు రావాలి, ఈ ఏఎన్ కానీ INE కానీ గుర్తున్నాయి కదా. ANE వస్తే మీకు సింగిల్ బాండ్, ENE వస్తే డబుల్ బాండ్, YNE వస్తే ట్రిపుల్ బాండ్. సో ఇలా మీరు చెక్ చేయండి మనకి ఇక్కడ ఏ బాండ్ ఎక్కడ వస్తుందని చెప్పి మీరు ట్రై చేయండి. ప్రోపీన్ సపోజ్ చూడండి, ప్రోపీన్ అని ఉంది అంటే ఇక్కడ మనకి ట్రిపుల్ బాండ్ కోసం అడుగుతున్నాడు కదా. సో ప్రోపీన్ అంటే మనకి ఎన్ని కార్బన్స్ వస్తాయి, మీథీత్ ప్రోప్ 3 కార్బన్స్ వస్తాయి. సో అక్కడ ఈన్ ఉంది అంటే అక్కడ మనకి ఏమొస్తుంది, డబుల్ బాండ్ వస్తుంది. సో డైరెక్ట్గా దాన్ని క్యాన్సిల్ చేసేసేయండి, ఓకేనా. అలా మీరు ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళండి, మీకు ఆప్షన్ మీరే ఐడెంటిఫికేషన్ చేస్తారు, ఓకే. సో నెక్స్ట్ 1206 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఆల్కేన్. చూడండి ఆల్కేన్ అంటే మనకి ఏముండాలి, సింగిల్ బాండ్ ఉండాలి. సో సింగిల్ బాండ్ అనేది ఎక్కడ ఉంది, ఆప్షన్ సిలో మాత్రమే ఉంది. సో ఇక్కడ ఆప్షన్ సి.
నెక్స్ట్ 107 వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కాంపౌండ్ CH3 ఇక్కడ మనకి నేమ్ అడిగారు. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. మీథ్ ఈత్ అంటే ఈత్కి సంబంధించింది. సో ఇవన్నీ మనం ఎలిమినేట్ చేయొచ్చు, బట్ నేమ్ చూడండి. సో ఇది ఈథేన్, ఈత్కి సంబంధించి సింగిల్ బాండ్ కాబట్టి ఏన్, ఓకేనా, ఈథేన్. ఇక్కడ ఆప్షన్ సి. 1207 ఆప్షన్ సి. నెక్స్ట్ 108 కెమికల్ ఫార్ములా ఆఫ్ ప్రోపేన్. చూడండి ప్రోపేన్ అంటే ఎన్నోది మనకి? మీథ్ ఈత్ ప్రోప్ అంటే మనకి థర్డ్ది కదా. సో ప్రోపేన్ అంటే అది మనకి ఆల్కేన్ గ్రూప్కి సంబంధించి కదా. సో CN మీరు అలా అయినా రాసుకోవచ్చు, లేదంటే లేదు నేనైతే ఇలా రాస్తారు. ప్రోపేన్ అంటే మనకి 3 కార్బన్స్. సో ఏన్ ఉంది, సో సింగిల్ బాండ్ 3 కార్బన్స్ వేసుకున్నాం. ఎన్ని హైడ్రోజన్స్ వస్తాయి? 1 2 3 4 5 6 7 8 హైడ్రోజన్స్. సో ఎలా వస్తుంది ఇక్కడ మనకి? C3H8. లేదు నేను ఇలా రాయను, ప్రోపేన్ అంటే అది ఆల్కేన్ గ్రూప్కి సంబంధించింది కదా. ఎందుకు ఆల్కేన్ అని ఎలా చెప్పగలం? ఏఎన్ అంటే సింగిల్ బాండ్ అంటే ఆల్కేన్కి సంబంధించింది. ఆల్కేన్ ఫార్ములా ఏంటి? CnH2n+2. ప్రోప్ అంటే మనకి 3 కదండి నెంబర్. సో C3H2 3 6 + 2 8 C3H8. ఇలా అయినా సరే వేసుకోవచ్చు, ఆప్షన్ డి. నెక్స్ట్ 110 నా ప్రూవెన్ ఫార్ములా యూజింగ్ ద కాంపౌండ్ CH2O ఇట్స్ వేపర్ డెన్సిటీ ఈజ్ 90. చూడండి ఇక్కడ మనకి CH2 అని చెప్తున్నాను, దాని వేపర్ డెన్సిటీ 90 అని ఇచ్చాడు. అయితే మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ మనకి మాలిక్యులర్ ఫార్ములా. సో ఇది ట్రై చేయండి. మాలిక్యులర్ ఫార్ములా ఎలా మీరు చేయగలరా లేదో ఒకసారి ట్రై చేయండి. మీరు చేయలేకపోతే అట్లీస్ట్ మీరు కామెంట్ బాక్స్లో నేను 1209 చేయలేకపోయాను మ్యామ్ మీరు ఒకసారి చెప్పండి అని నేను చెప్తాను. మీరు కామ్గా ఉన్నారంటే మీరు చేశారని నేను అనుకుని నేను దాన్ని వదిలేస్తాను, ఓకేనా. సో మీరు చేయగలరా లేదా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ 1210 డాష్ ద కాంపౌండ్ హ్యాస్ OH as ఫంక్షనల్ గ్రూప్. OH అంటే మనకి ఏమొస్తుందండి? OH అంటే మనకి ఓల్ గ్రూప్ అంటే ఆల్కహాల్ కదండి. OH అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఆల్కహాల్ అంటే ఎవ్రీ టైం మనం ఆల్కహాల్ అనలేము. ఆల్కహాల్ అనలే కాబట్టి చివరిలో ఓఎల్ పెడతాం. సో చివరిలో ఓఎల్ ఉండేది ఏంటి మనకి? ఆప్షన్ డి, ఓకేనా, ఆప్షన్ డి ఇక్కడ. నెక్స్ట్ 1211 వాట్ ఈస్ ద IUPAC నేమ్ ఫర్ ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ అంటే ఎలా వస్తుందో చూడండి. ఎసిటిక్ యాసిడ్ దీనికి చూడండి ఇక్కడ నేను ఒకటి మీకు చెప్పాలి. ఇక్కడ మనకి IUPAC నేమ్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ అన్నాడు కదా. యాక్చువల్గా ఎసిటిక్ యాసిడ్ అంటే ఇప్పుడు మీకు కార్బాక్సిలిక్ యాసిడ్ అని చెప్పాను చూసారా, అవన్నీ ఇందులోకి వస్తాయి. సో ఎసిటిక్ యాసిడ్ అని నార్మల్గా పిలుస్తాము. దానికి IUPAC నేమ్ ఎలా అంటే ఎసిటిక్ యాసిడ్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ నేను చెప్పాను, దానికి ఎలా వస్తుంది మనకి? C+O ఇలా OH అని వస్తుందని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మనకి యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే ఎసిటిక్ యాసిడ్ని మనం ఇథనోయిక్ యాసిడ్ అంటారండి. అంటే మీకు డైరెక్ట్ కొందరు నేమ్స్ తెలిస్తే కొందరు తెలియదు. ఇథనోయిక్ యాసిడ్ని యాక్చువల్గా ఎసిటిక్ యాసిడ్ అని అంటారు. సో ఇథనోయిక్ అంటే మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి ఆల్కహాల్ వస్తే మనం OL అని చెప్తాం కదా. అలానే మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఫంక్షనల్ గ్రూప్ కనుక వస్తే మనం చివరిలో ఓయిక్ యాసిడ్ అని పెడతాం. సో ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ అండి. ఇది C+OOH అని పెడితే అది మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ అనమాట. సో అది వచ్చినప్పుడు మనం చివరిలో ఓయిక్ యాసిడ్ అని పెడతాం. సో ఇక్కడ మనకి ఇథనోయిక్ మీథ్ ఈత్ అంటే ఇక్కడ మనకి 2 కార్బన్స్ ఉన్నాయనుకోండి, దీన్ని మనం ఏమంటామంటే 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్. నార్మల్గా ఇక్కడ కార్బన్ ఆక్సిజన్ మధ్య డబుల్ బాండ్ గుర్తుంచుకోకండి, ఓన్లీ కార్బన్ కార్బన్ మధ్య బాండింగే. సో ఇక్కడ ఏం కదండి? ఈథేన్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం పెట్టాలి? కార్బాక్సిలిక్ గ్రూప్ కాబట్టి దీనికి మనం ఓయిక్ యాసిడ్ అని పెట్టాలి, అర్థమైందా. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ రెండు ఓయిల్ కాబట్టి ఈని కట్ చేస్తే మనకి ఇథనోయిక్ యాసిడ్ అని అంటాం. అంటే ఇథనోయిక్ యాసిడ్ దేనికి సంబంధించిందంటే అది కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్కి సంబంధించింది, C+OH. కానీ ఈ ఇథనోయిక్ యాసిడ్ని మనం ఏమంటామంటే సింపుల్గా ఎసిటిక్ యాసిడ్ అని అంటాం. సో ఇక్కడ ఆప్షన్ సి అండి. నెక్స్ట్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ మీథేన్, ఈథేన్ అండ్ బ్యూటేన్ అని ఇచ్చాడు రెస్పెక్టివ్లీ. సో మీథేన్ అంటే CH4, ఇవన్నీ మనకు తెలిసినవే. వాట్ వుడ్ బి దే ఎంపిరికల్ ఫార్ములాస్ రెస్పెక్టివ్లీ. చూడండి ఇక్కడ ఏమంటారు, చూడండి ఇక్కడ మనకి ఎంపిరికల్ ఫార్ములాస్ అంటే ఏంటంటే సింప్లెస్ట్ రేషియో అనమాట. సపోజ్ చూడండి సింప్లెస్ట్ రేషియో అంటే ఏంటి? సపోజ్ మనకి 5:10 ఉంది. సింప్లెస్ట్ రేషియో ఏమొస్తుంది? 5 1 5 2 1:2 అంటారు కదా. సో దాన్నే మనం ఇక్కడ ఎంపిరికల్ ఫార్ములాస్ అని అంటాము. సో ఇక్కడ మనకి చూడండి CH4 అంటే మనకి అదేంతో కట్ అవ్వదు. అండ్ C2H6 ఇక్కడ 2 1 2 3 పోతుంది కదా, అప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు? CH3. అండ్ C4H10 దేంతో పోతుంది? 2తో పోతుంది కదా. సో అంటే 2 2 2 5 C2H5. వీటినే మనం ఇలాంటి ఫార్ములాస్ అని చెప్తాం అనమాట. అంటే CH4 ఇక్కడ సపోజ్ చూడండి C4H8 ఉందనుకో, అది 4తో పోతుంది. ఇక్కడ 4 1 4 2 అంటే CH2. వీటిని మనం అలా రాయొచ్చు అనమాట. సో CH4 అనేది మనకు అక్కడ ఏం కన్వర్ట్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే అక్కడ ఇంకో వేరే నెంబర్ లేదు. సో C2H6 అనేది 2 1 2 3 CH3గా మారుతుంది. అండ్ ఇది 2 2 2 5 అప్పుడు C2H5. ఇది మన ఆప్షన్ అనమాట. సో అలాంటి ఆప్షన్ చూడండి, మనకి ఫస్ట్ CH4 ఉంది, నెక్స్ట్ CH3 సరిపోయింది, C2H5. సో ఆప్షన్ ఏ సరిపోయింది కదా, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1213 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫంక్షనల్ గ్రూప్ ఇన్
ప్రొపనోన్. ఇక్కడ చూడండి మనకి చివరిలో 1 వచ్చింది. చివరిలో 1 వస్తే మనకి దేనికి సంబంధించింది అంటే కీటోన్కి సంబంధించింది కదా. సో చివరిలో మనకి ONA వస్తే అది కీటోన్కి సంబంధించింది, ఆప్షన్ డి. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ CHO వచ్చింది అంటే మనకి దేనికి సంబంధించింది ఒకసారి గుర్తుంచుకోండి. CHO ఉంది అంటే అది మనకి ఆల్డిహైడ్ గ్రూప్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఆల్డిహైడ్ గ్రూప్ అంటే C≡OH, సింపుల్గా CHO అని చెప్తాము, లేదంటే COH. ఇది మనకి ఆల్డిహైడ్ గ్రూప్ అనమాట, ఆప్షన్ సి. సో ఇక్కడతో మనకి టోటల్గా ఈ IUPs అంటే నొమన్క్లేచర్ కోసం అయిందండి. మీరు విని ఇరిటేటింగ్ అయ్యారో లేదో కానీ నేనైతే చెప్పి అలిసిపోయానండి ఇన్ని పాస్ చేసి దీన్ని. ఓకే, అలా టేక్ కేర్, బై.